ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నాను కొందనాలు. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసి మన కొందనాలు. ప్రభా నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 30వ అధ్యాయం. కీర్తనలు 30వ అధ్యాయం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషించనీయకము. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. నా దేవా, నా దేవా, నా యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అదో 31 నిన్న 30 చదివిన 31లో 24 వచనాలు ఉన్నాయి. అన్నీ మనం చదువుకోలేం, కానీ కొన్ని వచనాలు చదువుకొని ధ్యానించుకుని. యెహోవా, నీ శరణు చచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. 31 వచనం. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రకారము గల ఇల్లుగాను ఉండును. నా కొండ, నా కోట నీవే. నీ నామను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను సృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువు చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలంలో నా పాదములు నిలువబెట్టుతివి. యెహోవా, నేను ఇతరులను పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నన్ను క్షమించుచున్నావు. నా ప్రాణము నా దేవ క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పు విడుచుతో నా ఏడ్పు గతించుచున్నది. నా దోషము బట్టి నా బలము తప్పిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించిపోవచ్చున్నది. చదువు 11. నా శత్రువులకందరికీ నేను నిందాస్పందుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణకర్తగా ఉన్నాను. నా వెదుకువారు అభిషిక్తుడై ఉన్నారు, భీకరుడై ఉన్నాడు. వీధిలో నన్ను చూసువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమైన స్మరణకు రాకుండా నా వాని వలె మరిగి పడి తిని ఒట్టికుండ వంటి వాడనై తిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. ఏంటిదా? వారు కుస్కులాడుచు నాకు వినబడుచున్నది. నాలుగు దిశలా నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నా యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నువ్వే నా దేవుడవని నేను అనుకుంటున్నాను. నా కాలకృతులు నీ వశంలో ఉన్నాయి. నా శత్రువులు నీ చేతిలో నుండి నన్ను రక్షింపుము.
నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళం నందు వారు మౌనులైందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరుచుతూ నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నువ్వు దాచిపెట్టి పెంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోపాయముల వారి నుండి కూడా నీ సన్నిధిని చాటున వారిని దాచి ఉంచున్నావు. అక్కులము మని మాన్పు వారిని గుడారంలో దాచి ఉంచున్నావు. ప్రాకారముల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపించుచున్నాడు. ఆయన స్తుతి నందునుగాక. భీతి చెందిన వాడవై నువ్వు కనబడకుండా నేను నాశనమై అనుకుంటుని, అయినను నీకు నేను మొరపెట్టిగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తిహీనులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సు ధైర్యము వహించి నిబ్బరంగా నుండుడి. దేవుడు మాటలలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మరి 6వ వచనంలో చూస్తే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యం. వ్యర్థమైన దేవతలు అనుసరించేవారు నాకు అసహ్యులని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆనాటి నుండే దేవతలు వచ్చుకుంటూ ఉన్నారు. అంటే మరి దేవుని గాక, యెహోవా దేవుని గాక వారు అది చేసుకున్న విగ్రహాలని పూజించుకుంటూ వచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదేవిధంగా మొక్కుంటూ వస్తూ ఉన్నారు జనులు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యం. అంటే దేవునికి యెహోవా దేవుడు చెప్పినట్టు వినకుండా ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చిన దారిలో వెళ్తూ ఉన్నారు. దేవతలను పూజించుకుంటూ బలులు అర్పించుకుంటూ ఇలా చేసుకుంటూ వస్తుంటే దేవుడు కోపపడుకుంటూ వచ్చాడు. మరి మోషే కాలంలో మరి ఆ సైన్యంలో ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు రాజు నుండి విడిపించడానికి మోషేని ఏ విధంగా నియమించుకున్నాడో మరి ఈ ప్రజలు వ్యర్థమైన దేవతలని పూజించేవారు నాకు అసహ్యులని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ దేవతలనేవి ఆనాటి నుండి కూడా ఉన్నాయి. అంటే వారు చేసుకున్న దేవతలు, ఇప్పుడు చేసుకున్న దేవతలు. మరి దేవాది దేవుణ్ణి మనం చేసుకుంటే మనము పడటం కాదు, వాళ్ళు చేసుకున్న దేవతలు. అదేవిధంగా ఈనాడు కూడా అదే వంశపరంపుగా దేవతలుగా దేవుళ్ళుగా పూజించుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు అసహ్యులు అన్నట్టు నుండే ఉన్నది దేవతలు పూజించుకోవడానికి. నాకు అసహ్యులని దేవుడు దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తారు. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. మరి ఈనాడు మనుషులు కూడా వ్యర్థమైన ఆచారాలు పద్ధతులు ఆచరించుకుంటూ వస్తున్నారు. నిజమే, ఆనాడు కుల దేవతలుగా పిలువబడుకుంటూ వచ్చారు. పలానా కులానికి పలానా దేవతగా పిలుచుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అలానే మొక్కుకుంటూ వారి ఆచారంగా అలానే బ్రతుక్కుంటూ వస్తూ ఉన్నారు. మరి దేవుడు యేసుక్రీస్తు దేవుడు అందరికీ ప్రభు. మరి ఒక కులానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు, మరి ఒక దేశానికి చెందింది కాదు, సమస్త ప్రజలకి ఆయన దేవుడై ఉన్నాడు. ప్రపంచానికి దేవుడై ఉన్నాడు ఆయన. మరి అలాంటి గొప్ప దేవుని కలిగినవంటే అది గొప్ప భాగ్యం. మరి దేవుడు ఇంకా యెహోవా నీవు మొరపెట్టుచున్న 17వ వచనం, యెహోవా నీకు
మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళం నందు వారు మౌనులై ఉందురుగాక. మనల్ని దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచే విధంగా ఉంచురాట. మరి అపవాది మరి ఎవరు బలహీనలో చూసి మనల్ని కుంగదీసే విధంగా మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. మరి అపవాది తన పని అది. దేవుడు మనల్ని, దేవుడు నమ్ముకున్న విధాలు ఎప్పుడు సిగ్గుపరచనీయడు, అవమానకరంగా ఉంచనీయడు. మరి మనము మన వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థించుకుంటూ వస్తూ ఉన్నాం. వివాహాల కోసం ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు సిగ్గునందనీయడు. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అపహాస్యము అగుపడుచు. నీతిమంతులు కఠోరమైన మాటలు పలుకుతారు. నీతిమంతుల మీదకి కఠోరమైన మాటలు పలుకుతారని దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్పబడింది. ఎంత చక్కగా నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. చూసావా? మాటలు ఈనాడు ప్రతి ఒక్కరూ మరి అంటూ వస్తూ ఉన్నారు. నీతిమంతులమైన మన మీద అంటారనే ముందే చెప్పబడి ఉన్నది. కానీ నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మాటలు కఠినమైన ఒక మనసుకి బాధ అనిపిస్తూ ఉంటారు. ఆ బాధ ఎవరు తీస్తారు? దేవుడు తీర్చివేయడం ఉంటాడు. నీ ఎందుకు భయభక్తులు గలవారి నిమిత్తం దాచి ఉన్న మేళ్ళు ఎంతో ఉప్పు. దేవుడు దాచి ఉన్న మేలులు ఎంతో గొప్పయాట. మరి కిందట ఆయన దాచి ఉన్న మేళ్ళు ఎంతో గొప్పయాట. మరి భయభక్తులు గల నిమిత్తం నువ్వు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పవి. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. మనుషులు కపటోపాయముల వారు వంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచి ఉన్నారు. వాక్లహాము మాన్పి వారు గుడారంలో దాచి ఉన్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్య కార్యముగా నాకు చూపించుచున్నావు. ఆయన స్తుతి నందునుగాక. వీధి నిందినవాడై నీవు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటుని. అయినను నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించుతివి. మన విజ్ఞాపనల ధ్వని దేవుడు ఆలకిస్తూ వస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ మర్చిపోతాం, కానీ దేవుడు ఎప్పటికీ మరచిపోడు. మనకు మేలులు చేయటానికే ఆయన వేచి ఉన్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారం చేయును. చూసావా? దేవుడు ప్రతీకారం చేసే దేవుడు. గర్వంగా అహంకారంగా మాట్లాడే వారికి కంపల్సరీ బుద్ధి చెప్తాడని వాక్యంలో ఉన్నది. గర్వంగా ప్రవర్తించేవాడు ఆయన నీతిమంతుల బిడ్డలని ఆశ్రయించుకుంటే ఆశ్రయంగా పట్టణంగా కూటంగా ఉండే దేవుడు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సు ధైర్యం వహించి నిర్భయంగా ఉన్నాడు. ధైర్యము వహించి నిర్భయముగా ఉన్నాడు. భయం లేకుండా జీవించుడని దావీదు మహారాజు తన జీవితంలో తన ఎక్స్పీరియన్స్ మొత్తము ఇందులో లిఖించి రాయబడి ఉన్నది. చూసామా? చక్కటి మాటలు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఆత్మస్వరూపుడిగా మన మధ్య సంచరించుకుంటూ వస్తున్నాడు. ఇది గ్రహించని మానవులు వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారు చేసుకున్న విగ్రహాలు పూజించుకుంటూ వస్తూ ఉన్నారు.
మరి వారు చేసిన విగ్రహాలు, వారు చేసిన దేవతలు వారు సహాయం చేశారు, కానీ పాపం నుండి ఎవరు ఈ లోకం నుండి విడుదల లేదు. యేసు ప్రభువే పరిశుద్ధుడు. ఆయన పవిత్రమైన రక్తంతోనే కడగబడితే తప్ప ఏ మనిషి పాపంలో కడుక్కొని పవిత్రంగా జీవించే ఆస్కారం లేదు. నువ్వు చచ్చిపోతావు, నేను చనిపోతా. ప్రతి ఒక్కరికి చావనేది తద్దినమే, కానీ చనిపోయినాక ఎక్కడికి పోతావు అది ఒక ఆలోచన మానవుడు గ్రహించాలి, కానీ గ్రహించరు. ఆత్మకి అగ్నిగుండంలో నరకంలో పాప పడవేయబడతారు. ఏం చేస్తూ ఉంటారు వారు? చేసిన చెడ్డ పాప తలంపులకి శిక్ష తప్పదు. మరి ఆ శిక్షకు తప్పించుకునే మార్గము యేసు ప్రభువే మార్గం. నేనే మార్గం, సత్యం, జీవము అని చెప్పబడి ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడని చెప్పబడి ఉన్నది. మన తండ్రి మార్గము, సత్యమే ఉన్నాడు. దేవుడు మరి ఇంత స్పష్టంగా చెప్పబడుకుంటూ వస్తూ ఉన్నాడు. భక్తుల జీవితాల్లో ఏ విధంగా మరి వారి ఎక్స్పీరియన్స్, దేవుని ఎలా అనుభవించారు, ఎలా శోధన నుండి కాపాడబడారు, ఎంత ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా ధైర్యం వహించేవాడు, మనలను కూడా ఆలకించేవాడు. మనల్ని కుంగడీయడానికి, బాధపరచడానికి అపవాది మనలోనే బయలుదేరుతారట. కుంగది మన రక్త సంబంధం ఎవరు నేను ఫస్టే చెప్తాను, ఎవరు బలహీనులో వారి హృదయంలో జొరబడి మనల్ని కుంగదీస్తూ ఉంటూ ఉంటుందట. మనం అంటున్నారు ఏందో అనుకుంటారు, కానీ అపవాది క్రియలు ముందే అపవాది మనకు ముందుగా ఉంటుంది అన్నట్టు. చూడబోతే ఎవరు అందామంటే మన సహోదరుడుగా ఉంటాడు. మనం అనలేము, కానీ అపవాది కుతంత్రాలను లైపొచ్చి సిగ్గు నందించేవాడు యేసు ప్రభు. మనం ప్రార్థించాలి, ప్రభా అని హృదయంలో అపవాది దేవుడి మమ్మల్ని బాధ పెడుతుంది ప్రభా అని ప్రార్థిస్తే అపవాది కుతంత్రాలను లయపరచాడు. శక్తి సాతాను తలని చితకదొక్కుతాడు. మనకు వచ్చే విజయము మనకి ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అబద్ధికుడు కాదు. మర వినకుండా విననొల్లక చెవులు మందంగా ఉండేవాడు కాడు. రక్షింపనేరక ఆయన అస్త్రములు కూర్చు కాలేదు, విననొల్లక ఆయన చెవులు మందం కాలేదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మన ఎప్పటికైనా వినేవాడు. వినకుండా మరి మనుషులైతే ఏం చేస్తూ ఉంటారు? అని చర్చికి వెళ్తూ ఉంటారు, దైవసేవకునికి చెప్తూ ఉంటారు, ఇది ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. వారికి చేయాలనుకుంటే చేస్తూ ఉంటారు. కొందరు జ్ఞాపకం పెట్టుకొని చేస్తూ ఉంటారు. కొందరు మర్చిపోతారు, 1 రోజు 2 రోజులు చేస్తే మర్చిపోతారు. సో అదే విధంగా మన దేవుడు మన ప్రార్థన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడట. మీరు నల్లక ఆయన చెవులు మందం కాదు. మనం చెప్పే విషయాలు వాళ్ళు ఈ చెవితో వింటారు, చూద్దాం మర్చిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకున్న దేవుని చిత్తమైతే ఈరోజు నేను నల్గొండకి వెళ్ళి మరి నీ ఎగ్జామ్ విషయం ఇంటర్నెట్ కాడ తెలుసుకొని రావాలి. అంతేకాదు మరి సిస్టమ్ మీద నేను ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్స్ మరి చేసేది ఉంటుంది కంప్యూటర్ బేసిక్ సిస్టమ్ మీద. సో దేవుడు నీకు అది సిస్టమ్ ఓపెన్ చేయడము నీకు అప్పుడు తెలుసుకున్నావు. కానీ మరలా కంప్యూటర్ బేస్ మీద చేసేది ఉంటే అక్కడ నేను తెలుసుకొని వస్తాను ఎగ్జామ్కి. అప్పుడు జాబ్ నిమిత్తం రాసేయన్ని కొన్ని పేపర్ మీద రాసే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు రైల్వే వాళ్ళు అందరూ సిస్టమ్ మీదనే రాస్తారు. డైరెక్ట్ సిస్టమ్ మీకు ఇస్తారు, అది స్టార్ట్ చేసి క్వశ్చన్ పేపర్లు దాని మీద కనిపిస్తూ ఉంటాయి. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాని మీద మౌత్ తీసుకొని క్లిక్ అని ఆన్ చేసి సేవ్ అని చేస్తే అది సేవ్ అవుతుంది అట్లా. అట్లా మరి వాళ్ళు ఇచ్చిన టైంలో అది కంప్లీట్ చేయాలి. సో దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తే దేవుడు నిన్ను నిలబెట్టేవాడు. అక్కడ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన చేతికి నిన్ను అప్పచెప్పినాడు.
ఏది చేసినా దేవుడు మేలే చేసిన నీ దేవుడు వాక్యంలో చేసి నేను నీ కోసం జాబ్ కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నిలబెట్టేవాడు ఆయన తప్ప ఈ లోకంలో లేదు. ఒకవేళ దేవుని చిత్తంలో ఈ జాబ్ లేకుంటే ఆయన చిత్తం ఏంటిదో బయలుపరిచేవాడు. రెండే ఆప్షన్. ఈ సంవత్సరము నీకు జాబ్ రావాలి అండ్ మ్యారేజ్. నాకు కూడా గ్రూప్ 1 మళ్ళీ నోటిఫికేషన్ వస్తే అప్లై చేసుకుంటాను జాబ్. దానికోసం నేను సిద్ధపడతాను. నా మ్యారేజ్ విషయంలో కూడా మన ఇంట్లోనే మనం మిగిలిపోయాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జాబ్ కోసం కనిపెట్టుకుంటూ వచ్చాం. ఒక జాబ్ కావాలి. దేవుడు మన హృదయ తరంపులు ఎరిగిన దేవుడు. నాన్న చదివించాడు. ఆయన చదివించిన ప్రతిఫలము నాకు మేలు పొందాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగా ప్రార్థించుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి అందులో తిరిగి ఈరోజు అంతే మాకు సమయం దీవించండి ప్రభు. నువ్వు దైవ మాటలు మా ముందు వచ్చావు ప్రభు. ఆనాటి నుండి ఈనాటి వరకు విగ్రహాలు అనేవి ఉన్నాయని చెప్పబడింది. దైవానికి విన్నోళ్ళకి నీ చెవులు మందం కాలేదు నాయన. మనం వెనుక్కుంటూ వచ్చావు. దావీదు మహారాజు విషయంలో నువ్వు ఏ విధంగా మొరపెట్టి తను విన్నపములు మొరపెట్టుకున్నప్పుడు దేవా నువ్వు ఎంత సమీపంగా ఉన్నావో దేవా, మా జీవితాలు కూడా విన్నపములు ఆలకించి తండ్రి అయినది కొందనాలు ప్రభా. ఈరోజు నీ చిత్తమైతే నల్గొండకి వెళ్ళి అవి తెలుసుకోవాలి. ఆ విషయంలో నాకు సహాయపడి తమ్ముడి సిస్టమ్ మీద ఎగ్జామ్ రాయాలి, అది కూడా తెలుసుకుంటాను దేవా. సహాయపడండి. పరులకు జ్ఞానం వీటికి దయచేయండి. ఆ క్షణం ముందు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరు రాయాలో నేను నడిపించాలి ప్రభా. ఇది నేను 2 మనవులు చేసుకుంటున్నాను. అది నీ చిత్తంలో ఆ జాబ్ సెలెక్ట్ అయితే మంచిగా ఎగ్జామ్ రాయటకు నీ కృప దయచేయాలి. ఏది నీ చిత్తం తన విషయంలో మరలా నాకు స్పష్టంగా తెలియపరచాను. ఏదేమైనప్పటికీ తనను నిలబెట్టండి ప్రభావం. జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తూ మ్యారేజ్ విషయంలో కూడా ప్రభావం తన ఒక పని ప్రయోజకుడైనప్పుడు ప్రభావ ఎవరైనా మ్యాచ్ విభవిస్తారు. అదని ఆ విధంగానే ఆలోచిస్తూ వస్తున్నాను. నిలబెట్టండి. నీ చిత్తంలో ఉన్న వారిని ఈ గృహానికి నడిపించాలి. ప్రపోజల్ విషయంలో ప్రభా మేము 2 విషయాలు మాట్లాడుకొని మరి దేవా ఈ వాక్యం కాడ మరలా కనిపెట్టి నువ్వు నాకు అవసరమైన సమాధానం ఇస్తే వెళ్తాను దేవా. కృప దయచేయండి. వారు తమకి సిద్ధత పనివారు ఇచ్చేవారుగా మరి ఉండుటకు నీ చిత్తంలో ఉంటే దేవా నన్ను నడిపించింది ప్రార్థన. నీ వాక్యంతో సమాధానం ఇస్తాను వెళ్తాను. నీ చిత్తంలో ఉన్న వారిని ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తాను. డిసెంబర్లో మాకు సంతోషం గృహంలో నింపండి బ్రహ్మ. చేశాను అద్భుతమైన కార్యమని చేశానని సాక్ష్యం ఎదుట చెప్పుకునే విధంగా దేవా మమ్మల్ని నిలబెట్టండి. దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఆశ్చర్యంగా ఉంటాయని అనేకులు తెలుసుకునే విధంగా మా వివాహాలు ద్వారా జరుగుటకు నీ కృప దయచేయండి. వారికి సమూహం వాళ్ళ జిల్లలకి అన్నదమ్ములకు అందరికీ రక్షించండి. అక్క జిల్లలకి నా చెల్లెళ్ళకి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. వారి భర్తకి వీళ్ళకి జాబ్ లేదు ప్రభావం, జాబును అనుగ్రహించండి. నిరంజన్ కూడా జాబును గవర్నమెంట్ జాబును బిడ్డకు దీవించండి. కావాల్సిన సహాయం సమకూర్చండి. ఇలా మా కుటుంబంలో ఉన్న అక్కరలను ఎరిగిన దేవుడు ప్రభా తీర్చమని ప్రార్థిస్తూ తిరిగి సాక్ష్యం కోసం నిలబెట్టమని కోరుకుంటూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొని పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామమున అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక. ప్రైజ్ లాగండి. మీరు ఎవరైనా నా వీడియోలు తీసేవారు అన్నోన్ పర్సన్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మేము ఉదయకాలంలో మీకోసము మేము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.